अरे अरे दाన్ని మీకే దూతే మస్తు ఉంటదా అరే వ్యూ పాయింట్ మస్తు ఉన్నది. It's early morning in Kodaikanal. హాయ్ నమస్తే అందరికీ అండ్ దిస్ ఈజ్ మీ వంశీ. అండ్ మేము ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ మెయిన్ లొకేషన్కి వెళ్ళాలి. అది డాల్ఫిన్ నోస్ పాయింట్. చూస్తున్నారు కదా ముంగట ఉంది, ఇదే మన డాల్ఫిన్ నోస్ పాయింట్. మేము ఎలా చేరుకున్నామో మీకు డీటెయిల్గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, స్టార్ట్ అయితే అయ్యాం ఇక్కడ నుంచి. లోకల్ 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 చూస్తున్నారు కదా ఈ స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ వెహికల్స్ ఏం వెళ్ళవు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. చూస్తున్నారు డీప్ ఫారెస్ట్ ఎలా ఉందో, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. అండ్ గ్రీనరీ ఫుల్ ఉంది. అండ్ లొకేషన్ మాత్రం మస్తు ఉంది ఇక్కడ. అండ్ ఏంటంటే ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా, రూట్స్ అనేటివి మన స్టోన్స్లో నుంచి వచ్చేస్తున్నాయి. అంటే నడవడానికి కష్టం అవుతుంది, ఏంటంటే స్లిప్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము లొకేషన్ని కొద్దిగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. రూట్స్ ప్లస్ స్టోన్స్ ఎలా ఉన్నాయో, స్లిప్ అయిపోతుంది అక్కడ. అండ్ ఈ ట్రెక్కింగ్ మాత్రం చాలా డేంజర్ ఉంది. ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు మన లెగ్ స్లిప్ అయిపోతుంది, ఎందుకంటే చాలా స్లిప్పరీ ఉంది కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఏంటంటే స్లోప్ ఉన్న డౌన్లో ఉన్నా కాబట్టి వెళ్తుంటే స్పీడ్ అనేది ఎక్కువైపోయింది మనకి. చూస్తున్నా ఎలా వెళ్తున్నాను, కంట్రోల్ చేసుకొని అయిపోయాను అక్కడనే. సుభాష్ కమ్ ఫాస్ట్. ఎలా వస్తున్నాడు చూడని. డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే స్లోప్ ఉన్నది కదా, నడవడానికి ఈజీ అయిపోతుంది, బట్ కానీ స్పీడ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇక్కడ. వాటర్ ఫుల్ ఉన్నారు ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర మ్యాక్సిమం ఇక్కడ నీట్గా ఉండే బదులు చెత్తనే ఉంది ఇక్కడ. ప్లీజ్ డోంట్ యూజ్ ప్లాస్టిక్. చూస్తున్నారు కదా ఎలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సూర్యుడు కాదురా, సుభాష్. చాలా డీప్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ, గ్రీనరీతో ఫుల్ కవర్ అయిపోయింది. అక్కడ మీరు స్విట్జర్లాండ్ లో చూసిన గొర్రెలు చూస్తారు అక్కడనా. అండ్ ఇక్కడ ఉన్న విలేజ్ లైఫ్ చూడండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బాబా లొకేషన్ మస్తు ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా చూస్తున్నారు ప్లాస్టిక్ పడేస్తున్నారు. ప్లీజ్ డోంట్ యూజ్ ద ప్లాస్టిక్ అండ్ డోంట్ త్రో ద ప్లాస్టిక్. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. ఇంత హైట్లో ఉన్నాను, చూస్తున్నారు కదా ట్రీస్ ఎంత పెద్దగా ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే ఫైనల్గా మేమైతే ఇక్కడ ఉన్న డాల్ఫిన్ నోస్ పాయింట్కి అయితే చేరుకున్నాం. చూస్తున్నా కదా రైట్ సైడ్లో ఉన్నది మెయిన్ అదే వ్యూ అనమాట, అదే డాల్ఫిన్ నోస్ పాయింట్ అనేది. అక్కడ నుంచే ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్తాను, చూస్తాను. అండ్ ఇగో ఇది పెద్ద లోయ. చూస్తున్నా ఒక 1 ఫీట్ ముంగట్నే ఉన్నది లోయ, చాలా పెద్దగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్లోజ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం నోస్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. చూస్తున్నా రెస్ట్ తీసుకుంటున్నాను. ఇదే అసలైన కొడైకెనాల్లో ఉన్న డాల్ఫిన్ నోస్ పాయింట్. చూడండి ఎలా ఉందో వ్యూ, ఎంత హైట్లో ఉన్నాం. ఆ కొండలు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి, మస్తు డౌన్లో ఉన్నాయి అవి. మనం చాలా హైట్లో ఉన్నాం, ఇంకా హైట్ ఉంది కానీ మేము ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాలని ఒక మీడియం హైట్లోకి వచ్చేసాం. బ్యాక్గ్రౌండ్ ఎంత ల్యాండ్స్కేప్ ఎలా ఉంది చూస్తున్నారు కదా, చాలా మస్తు ఉంది కదా. అండ్ మళ్ళీ మేము వచ్చిన రిటర్న్
రూట్లో వెళ్తున్నాం, అదే రూట్లో మళ్ళీ రిటర్న్ ట్రెక్కింగ్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మార్నింగ్ అయిపోయింది కదా, అండ్ వ్యూ అనేది మనకు అంత అనిపించదు. ఎందుకంటే సన్ వచ్చేసింది. సన్ రాకముందు ఉన్న లొకేషన్ మాత్రం మస్తుగా అనిపిస్తుంది. వింటర్లో వస్తే మాత్రం మస్తు ఉంటుంది. తప్పకుండా వింటర్లో రండి, మస్తుంది. అండ్ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.